రష్యా తన ఉద్దేశాన్ని ప్రస్ఫుటంగా చెప్తోంది. ఏంటయ్యా అంటే ఏదైతే తాజాగా జరిగినటువంటి అలస్కాలో జరిగినటువంటి అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుల మీటింగుకి ఎవరైతే వాళ్ళ విదేశాంగ మంత్రి, రష్యన్ విదేశాంగ మంత్రి లావ్రోవ్ వచ్చేటటువంటి సందర్భంలో ఒక టీ షర్ట్ వేసుకుని వచ్చాడు పైన. ఇది ఒక కోట్. ఏంటంటే యుఎస్ఎస్ఆర్ అని ఉంది, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ని దెబ్బతీయడం కోసం పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లని తయారు చేసి, ఆఫ్ఘనిస్తాన్ బ్యాచ్ని తాలిబన్లుగా తయారు చేసి వాళ్ళని తీవ్రవాదులుగా మార్చి వాళ్ళని రష్యాలో అరాచకాలు చేపించి దానికి ప్రతిగా రష్యా వెళ్ళి ఆ ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ చేసేటట్టు చేసి ఏళ్ల తరబడి ఆ వార్ కొనసాగేలా చేసి అన్నాళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లోని ఈ తాలిబన్లకు ఆయుధాలు అమెరికా ఇచ్చి దాంతో పోరాడి చివరికి ఆర్థికంగా దిగజారిపోయి ఆ పైన రష్యా చివరికి మొక్క చెక్కలైపోయి యుఎస్ఎస్ఆర్ కాస్త ఉట్టి రష్యాగా మిగిలిపోయింది. ఆనాటి యుఎస్ఎస్ఆర్లో కేజీబీ ఏజెంట్ అయినటువంటి పుతిన్ ఆ పరిస్థితి, అమెరికా ఆడిన నాటకం, అమెరికా ఆడిన గేమ్ తెలుసు కాబట్టి ఆ తర్వాత తను ప్రెసిడెంట్ అయ్యి అప్పటి నుంచి జాగ్రత్తగా ముందు వనరులన్నిటి సమకూర్చుకుని, సహజ వనరులు సమకూర్చుకుని ఆర్థికంగా స్థిరత్వం సంపాదించి నాటో, యూరప్ దేశాల వ్యూహాలన్నింటినీ పసిగట్టి జాగ్రత్తగా తిరుగు అడుగులు వేస్తున్నాడు. మళ్ళీ యుఎస్ఎస్ఆర్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే బెలూరస్ని కలుపుకున్నాడు. ఇప్పుడు అంటే బెలూరస్ పేరుకి ప్రత్యేక దేశంగా ఉన్న రష్యా చెప్పినట్టే ఉంటుంది. ఉక్రెయిన్ని అలాంటి పరిస్థితిలోకి తీసుకొస్తున్నాడు. మిగతా వాటిని కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అన్నది ఇక్కడ స్పష్టం.